హాయ్ గైస్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఆగస్టు 7న జరిగిన గూగుల్ ఈవెంట్స్లో యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్స్లో మనం గూగుల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. చూశారు కదా, చాలామంది క్రియేటర్స్ వచ్చారు, ఎవరెవరు పరిచయం అయ్యారు, అక్కడ యూట్యూబ్ గురించి ఎన్ని కొత్త విషయాలు మనకు తెలిసాయి, ఏమేమి తెలుసుకున్నామో అని ప్రతిదీ చూపిస్తాం. ప్రతి ఒక్కరు వచ్చారు, చూశారు కదా. అందరు ఇక్కడ గూగుల్ ఆఫీస్లో కూర్చోవడం జరిగింది. ఈవెంట్స్కి అందరు వెయిట్ చేస్తున్నారు. చాలామంది వచ్చారు, పూల చొక్క కూడా వచ్చారు, కలిసాము మనం చాలామంది క్రియేటర్స్ తోటి. దాని తర్వాత అందరికీ ట్యాగ్స్ అనేది మెయిల్ చెక్ చేసి వాళ్ళకు వచ్చిన వాటిని చూసి ట్యాగ్స్ పెట్టడం జరిగింది. లోనికి వెళ్ళంగానే ఫస్ట్ స్నాక్స్ అనేది ఇచ్చారు, ఫోటోషూట్స్ జరిగాయి. తర్వాత మెయిన్ ఎంట్రన్స్ అనమాట, ఇదే హాల్ ఇది. ఇక్కడ అందరు క్రియేటర్స్ అందరూ కూర్చొని అక్కడ వచ్చే హోస్టల్ కానీ వాళ్ళు చెప్పేటి కానీ మనం చూస్తూ ఉంటాము. బ్యాక్ సైడ్ చూశారు కదా, గూగుల్ ఈవెంట్స్లో మనకి మెయిల్ వచ్చినప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ ప్రాంప్ట్ తోటి అప్లోడ్ చేయాలంటారు, అది స్క్రీన్ మీద రన్ అవుతుంది. చాలామంది కొత్త క్రియేటర్స్ వచ్చారు, వాళ్ళందరినీ పరిచయం చేసుకున్నాను. చాలామంది వచ్చారు. హోస్ట్ చూశారు కదా, అనిల్ జీలా వచ్చాడు, ఇంకొక క్రియేటర్ కూడా ఉంది. సో దెన్ చూశారు కదా, చాలా కోలాహలంగా ఉంది, చాలామంది వచ్చారు. చాలామందిని పరిచయం చేసుకున్నాను. యూట్యూబ్ ఇప్పటికీ 100 ఈవెంట్స్ కంప్లీట్ అయ్యాయి మన టోటల్ ఇండియాలో. మన తెలంగాణలో ఇది 3rd టైం. సో దెన్ ఈ ఈవెంట్లో అంటే ఎవరెవరు ఇంతకుముందు వచ్చారు, పార్టిసిపేట్ చేశారో 100 ఈవెంట్స్లో, వాళ్ళ దాంట్లో నుంచి కొన్ని క్లిప్స్ మాత్రం చూపెట్టడం జరుగుతుంది. చాలామంది క్రియేటర్స్ వచ్చారు. గూగుల్ జెమినీ గురించి కానీ థ్యాంక్స్ ఫర్ ద వార్మ్ వెల్కమ్. హాయ్, అందరూ తెలుగు వాళ్ళే కదా? నో, దేర్ సమ్ మిక్స్. ఓకే, సో యూ గైస్ ఆర్ ద హిందీ స్పీకింగ్ పీపుల్. ఓకే, కూల్. ఎంతమందికి నేను తెలుసు? ఊరికే జస్ట్ చెక్ చేసుకుంటున్నాను అంతే. యూనో, మీ తెలియని వాళ్ళకి మీతో నాకేం పంతాలు గ్రడ్జలు ఏం లేవు. నవ్ యూ నో హూ ఐ యామ్. సో ఐఎమ్ గోనా డూ ద ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ బాహుబలి. నాకెంతో పేరు తెచ్చిపెట్టిన ప్రాజెక్ట్ అది. ఇట్స్ మై బిగ్గెస్ట్ సాంగ్ ఇన్ మై కెరియర్. సో లెట్స్ డూ ద బాహుబలి. యా, you guys have to sing with me, okay? Check. లేకపోతే యూట్యూబ్ స్టూడియో గురించి కానీ, లేకపోతే మనం ఛానల్ని ఎలా గ్రో చేయాలి దాని గురించి కానీ చెప్పారు. దాని తర్వాత దామిని సింగర్ వచ్చారు. ఈ బాహుబలి మూవీలోని కొన్ని సాంగ్స్ కానీ తన సాంగ్స్ కొన్ని వినిపించడం జరిగింది. చాలా ఎంటర్టైన్ చేశారు. ఒక గేమ్ లాగా జరిగింది. చాలా గేమ్స్ కూడా మనకి అంటే చిన్నవి అంటే మనకి మోటివేషన్ లాగా కొంచెం హోస్ట్ రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు అనిల్ జీలా ఉన్న హోస్ట్లు. ఇంకా గైస్, మీరు కూడా మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ఇంతమంది ఫాలోవర్లు ఉండాలి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి అనేది ఏముండదు. మీరు మానిటైజేషన్ కంప్లీట్ అయితే ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకుంటే మీరు కూడా నెక్స్ట్ వచ్చే ఈవెంట్కి మీరు కూడా అటెండ్ కావాలని కోరుకుంటున్నాను. గైస్ చూడండి, వీరు కూడా సాంగ్స్ ఎంటర్టైన్ చేస్తున్నారు. చలో. కొన్ని ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఒక యూట్యూబ్ క్రియేటర్ అనే ఒక కప్ ఇచ్చారు. దాని మీద మనకు నచ్చిన వాళ్ళతోటి సిగ్నేచర్ తీసుకోవడం జరిగింది. నేనైతే ఒక 4-5 నాకు నచ్చిన ఫ్యాన్స్ తోటి ఫోటోషూట్ కానీ లేకపోతే వాళ్ళతోటి ఆటోగ్రాఫ్ కానీ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత లంచ్ ప్రిపేర్ చేశారు. లంచ్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి గైస్. మనము దూర ప్రాంతాల నుంచి వస్తాం కాబట్టి మన కోసం అనేది లంచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన ఐటమ్ని బఫ్ సిస్టమ్ మనం ఏదైనా తినచ్చు, ఎంతైనా తినచ్చు. దాని తర్వాత చాలామందిని కలిశాను. మై విలేజ్ షో టీమ్ తోటి కలవడం జరిగింది. చాలామందిని కలవడం జరిగింది. వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు అంటే ఒక బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్లో ఏముంది అని అంటే చూడండి, మీరే చూడండి బాక్స్లో ఏమేమి ఇచ్చారు అనేది. ఇంకా కొంచెం మంచిగా ఇస్తే బాగుండు అనేది నా అభిప్రాయము. ఒక చిన్న బ్యాగ్ లాంటిది ఇచ్చారు. దాంట్లో ఏమీ సరిపోదు, మొబైల్ కూడా సరిపోదు, ట్యాగ్ అది బ్యాగ్. దాని తర్వాత కీ చైన్లు ఒక 3 ఇచ్చారు. గూగుల్ మ్యాప్స్ కానీ లేకపోతే క్రియేటర్ది కానీ లేకపోతే ఇంకా కొన్ని 3 ఇచ్చారు.
ఏం లేదు ఇంకా ఇంతే ఒకటి ఇది ఒకటి ఇచ్చారు. బస్ ఒక మనకి జ్ఞాపకంగా మనకి చాలా ఉంటాయి. యూట్యూబ్ అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ గాయస్. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా 4 మూలల తెలియజేసేదే మన యూట్యూబ్. సో దాంట్లో నేను ఒక ఉన్నందుకు చాలా హ్యాపీగా సంతోషిస్తున్నాను. Staying prayed up, ain't nothing gon' phase us. Ain't never gon' let a lame say what they just made up. I never take a pay cut, we getting what we worth in. I never change the blueprint cause we know it's really working. Moving.